ఆ తర్వాత కేవలం సీతమ్మ జాడ చూడడానికి పంపించాడు ఆయన. సీతమ్మను చూశాడు, ఆమె నోదార్చాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే, అమ్మ కొంచెం పని చూసుకెళ్తానన్నాడు. ఇక్కడ ఏం చేశాడు, పెద్ద సామెత ఉంది మనకు, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. ఇంకా తెలుగు సామెతల రూపంలో బతుకుతున్నందుకు ఆనందిస్తున్నాం. పెద్దవాళ్ళు అన్నారు, పిల్లలు అన్నారు, నాకు అర్థం కాదు. పిల్లలకి నేర్పండి అమ్మా, మంత్రాలు శాస్త్రాలు బ్రతికించడం తర్వాత ముందు సామెతలు బ్రతికించండి, అన్నీ బ్రతుకుతాయి. భాష బతికితే సంస్కృతి బతుకుతుంది. ఇది చాలా ప్రధానమైనది. తెలుగు పద్యాలు కూడా ఇంగ్లీష్లో అనువాదం చదువుకునేటువంటి, అది వేమన పద్యాలు. ఇంగ్లీష్లో చదువుకునేవారు తెలుగునాట ఎక్కువ ఉన్నారని ఈ మధ్య స్టాటిస్టిక్స్ చెప్తుంది. సంతోషం. సరే, మొత్తానికి చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. ఇక్కడ విశ్వనాథ్ వారు గొప్ప మాట అంటారు, చూపులో అగ్గి కలవా అని చూడుమనుట, కాల్చవలసిన దానిని కాల్చమనుట అన్నారు. ఇక్కడ ఎంత అందమైన మాట అన్నాడండి. ఎవడు చూపులో నిప్పుందో వాడిని చూసిరారా అంటే కాల్చిరారా అనే అర్థంట. అది ఇక్కడ అంటే చూపులో నిప్పున్నవాడెవరు, ఎంతమంది చెప్పగలరండి? శివుడు. చూపులో నిప్పున్నవాడు అంటే అగ్నినేత్రుడు. కానీ చూపులో అగ్గి కలవా అని కాల్చమనుట అంటే ఎవడు చూపులో నిప్పుందో వాడిని చూసిరారా అంటే కాల్చిరారా అని అర్థము అన్నాడు. ఇక్కడ హనుమంతుడు ఎవడు? రుద్రస్వరూపుడు. ఆయనకి ఎన్ని కళ్ళండి? 3 కళ్ళు. 2 కళ్ళున్నా చూపు ఒకేలా ఉంటుంది మనకి. 3 కళ్ళతో 3 రకాలుగా చూస్తాడు రుద్రుడు. ఒకటి సూర్యనేత్రం, ఇంకొకటి చంద్రనేత్రం, మూడవది అగ్నినేత్రం. ఇక్కడ మనం ఒక పరిశీలించవలసిన అంశాన్ని ప్రస్తావన చేస్తున్నాం. ఏకాగ్రంగా వినే ప్రయత్నం చేయండి దయచేసి. ఏమీ ఇక్కడ మేధస్సు అక్కర్లే, పాండిత్యం అక్కర్లే, ఏకాగ్రత ఒక్కటి చాలు. అది మీరు ఒక్కడు చూపిస్తే హనుమంతుడు అద్భుతాలన్నీ ఆయనే చూపిస్తాడు. ఒక దేవతని ఒక అవతారంలో ఎలా చూడాలి ఇది తెలియక చాలామంది మహాపండితులు కూడా రాముడు ఒక మానవుడు, హనుమంతుడు ఒక మానవుడు, గొప్ప మానవుడు అని రాసేసారు 2 పుస్తకాలు. రాముడు మానవుడు వలే ప్రవర్తిస్తున్నాడు, కానీ నారాయణుడు ఎలా చూడాలి అంటే, మానవుడిగా ప్రవర్తించినప్పుడు, మానవుడిగా అవతరించినప్పుడు మానవుడిలాగే ఆయన తీరంతా ఉంటుంది. సహజం, మనలాగే కోపం, మనలాగే కోరికలు, మనలాగే అన్నీ ఉంటాయి. అయినప్పటికీ దైవత్వం లోపల తొణికిసలాడుతుంటుంది. అందుకే ప్యారలల్గా 2 ప్రవాహాలు ఉంటూ ఉంటాయి అవతారాల్లో. ఒకటి మానవీయమైన లక్షణాలు, 2 దైవీయమైన శక్తి. ఈ 2 సమాంతర ప్రవాహాలుగా అవతార కథల్లో పరిశీలించాలి. రామాయణ భారతాల్లో చూడవలసిన తీరు అది. ఆ 2 తెలియాలంటే ముందు దేవతాతత్వం తెలియాలి, మానుషతత్వం తెలియాలి. ఈ 2 పొందిక అవతారమూర్తికి తెలుస్తుంది. ఎక్కడ ఎలా పొందిక చేయాలో ఆయనకు తెలుస్తుంది ఇక్కడ. అంతేగాని హనుమంతుడికి 3 కళ్ళు ఎక్కడున్నాయి, నేను రామాయణం అంతా చదివే కానీ 3 కళ్ళు లేవన్నాడు ఒక ఆయన. హనుమంతుడికి 5 ముఖాలు ఎక్కడున్నాయి, పంచముఖాలు లేవండాయి. ఈ పంచముఖాంజనేయం తర్వాత ఎవరో కల్పన చేశారన్నాడు ఇంకొక ఆయన. 3వ ఆయన అన్నాడు, ఈ సువర్చలాంజనేయం ఏంటండి, సువర్చలాంజనేయం కళ్యాణం చేస్తారు ఒక మహాపండితులే అండి, పురాణాలు చెప్పేవారే. ఈ సువర్చలాంజనేయం ఏంటండి, ఎక్కడ చూడలేదు. అసలు రామాయణం అంతా చదివితే హనుమంతుడు బ్రహ్మచారి. ఈ సువర్చలాదేవిని తీసుకొచ్చి పెళ్లి చేయడం ఇదంతా ఏవో కల్పనలు చేసేసారని. ఎవరు కల్పించారు? వీళ్ళ తాత వాళ్ళ తాత. కల్పన అనడానికి వీరెవరు? దాని శాస్త్రం పేరు ఉపాసనా శాస్త్రం, అది మంత్రశాస్త్రం, అది మంత్ర విషయం, కథా విషయం కాదు. కనుక ఒక మంత్రమూర్తి అవతరించినప్పుడు ఆ మంత్రశక్తులు అంతర్లీనంగా ఉంటాయి. అది వాళ్ళు చేసిన పనుల్లో కనబడుతూ ఉంటుంది. ఆ దేవతను ఉపాసించిన వాడికి ఆ పనుల లోపల మంత్రదేవతలు కనబడతారు. ఉపాసన లేనివాడికి ఆ పనులు ఒట్టి కథల్లా కనబడతాయి. ఇది గ్రహించవలసినది. అని హనుమద్ ఉపాసన చేసిన వాళ్ళు కానీ సుందరకాండ చదివితే పంచముఖాంజనేయుడు దర్శనమిస్తాడు, సువర్చలాదేవి దర్శనమిస్తుంది, 3 నేత్రాలు దర్శనమిస్తారు. అలా దర్శనం చేసి అనుభవిస్తే కానీ ఆ విషయాలు చెప్పలేము. అది గమనించవలసినది. కానీ హనుమంతుడు త్రినేత్రుడైన రుద్రుడే. అంటే 3 కళ్ళు అంటే 3 కళ్ళు బొమ్మలేయడం కాదండి. దేవతలకు చెప్పిన వెంటనే బొమ్మలేసికూడదు. అక్కడ తత్వం అర్థం చేసుకోవాలి. గాయత్రి మంత్రాన్ని వర్ణిస్తూ త్రిపదా షట్కుక్షి అన్నారు. వెంటనే 6 కడుపులు 3 పాదాలు బొమ్మ వేయడం కాదు దాని అర్థం. ఇక్కడ వేద భాష అర్థం చేసుకోవాలి. కానీ గాయత్రీదేవికి 6 కడుపులు ఉన్నాయి కనుక 6 కడుపులు వేస్తే వికారంగా ఉంటుంది చూడడానికి. ఇక్కడ కుక్షి అంటే అర్థం ఏంటంటే ఆ తత్వము 6 విధములుగా తత్వము దాగి ఉంది అని చెప్పడం. అంటే షడంగములే 6 కుక్షులు, శిక్ష వ్యాకరణ ఛంద నిరుక్త జ్యోతిష కల్పములైన షడంగములు 6 కుక్షులు వేదమనే మాతకే అని చెప్పడం ఇక్కడ అర్థం. అందుకని 6 కడుపులు బొమ్మలు వేయడం కాదు. అలాగే 3 కళ్ళు అంటే 3 కళ్ళ బొమ్మలు వేయడం కాదు. పరమేశ్వరుడికి 3 నేత్రములు. మనకు ప్రపంచంలో వెలుగిచ్చే 3 ఉన్నాయి. వెలుగు శక్తి ఇచ్చే 3: సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఈ 3 పరమేశ్వర నేత్రములు. అంటే మనం గమనిస్తున్నాడు మహానుభావుడు. అందులో సూర్యనేత్రానికి ఒక లక్షణం ఉంది. ఆ వేదమే మళ్ళీ ప్రమాణం తీసుకుంది. నిన్నటి నుంచి వేదమూర్తిగా హనుమంతుడు వస్తున్నాడు మనకి. మిత్రస్య చక్షుషా సమీక్షామహే ఋగ్వేదంలో మంత్రం ఉంది.
అంటే సూర్యనేత్రంతో మేము ప్రపంచాన్ని చూస్తామంటున్నారు ఇక్కడ. అంటే సూర్యుడికున్నది సమదృష్టి. అదేవిధంగా సూర్యుడికున్న ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి సూక్ష్మ వస్తువునైనా చూపించగలవాడు సూర్యభగవానుడు. ఒక రాత్రి మనం ఏదో ఒక ఆభరణమో ముక్కు పొడకో పడిపోయింది అనుకోండి, ఎన్ని లైట్లు వేసుకు వెతికినా కనబడదు. అప్పుడు ఒక మాట అంటాం, పొద్దున్న లేచి చూద్దామని. అంటే పొద్దున్న లేచి ఫ్లడ్ లైట్ ఏమైనా వస్తాయా? సూర్యుడు వస్తాడు. అంటే చిన్నదాన్నైనా చూపించగలవాడు సూర్యుడు. సమీక్ష అని ఒక మాట వేశాడు. సూర్యుడిదే సమీక్ష. సమ్యక్ ఈ క్షణం సంపూర్ణంగా గాలించగలడు సూర్యభగవానుడు. ఇక్కడ హనుమంతుడు సూర్యనేత్రం ఎక్కడ ఉపయోగించాడు అంటే లంకలో ప్రవేశించిన దగ్గర నుంచి సీతమ్మ జాడను కనిపెట్టేటప్పుడు ఆయన సూర్యనేత్రంతోనే తిరిగాడు. కనుక సూర్యనేత్రం పనిచేసింది. అవునా లేదా? సమీక్ష చేశాడు. ఈ సమీక్ష 2 రకాలండి. సీతమ్మ ఎక్కడుందో వెతకడం ఒకటి, లంకని స్టడీ చేయడం ఒకటి. తాను ఎప్పుడైనా దూతకార్యంలో అదొకటి, తాము దాడి చేయబోయే రాజ్యం ఆనవాళ్ళని పసిగట్టడం ఒకటి. కనుక హనుమంతుడు దిగిన దగ్గర నుంచి ఎలాంటి స్టడీ చేస్తాడో చూడండి. ఈ లంక మీద దాడికి రావాలంటే మొత్తం వానర మందంతా వస్తే రాలేరు. దాటి రాగలిగిన వాళ్ళు 3-4 ఉన్నారు, అంతకు మించి లేరు. ఇక్కడికి వస్తే వీళ్ళు కొట్టడం ఎలాగా అన్ని వెంటనే సామధాన భేద దండోపాయాలు అన్నీ ఆలోచన చేసేస్తాడు. మొట్టమొదటి లంకలో దిగుతూనే 2వ సర్గలోనే సుందరకాండలో. అంటే సమీక్ష చేస్తున్నాడు కదా, పరిశీలించాడు. సీతమ్మని వెతకడం కాదు, ఇంకో పని చేసేస్తున్నాడు ఆయన. రాజుకు ఉపయోగకరమైనటువంటి యుద్ధానికి కావాల్సిన వ్యూహరచన అప్పుడే మొదలైపోయింది. అందుకే అందులో లతాగృహాలు, చిత్రగృహాలు, అంతర్గృహాలు, క్రీడాగృహాలు, లీలాగృహాలు అన్నీ తిరిగాడు మహానుభావుడు. అంతఃపురాలు వెళుతూ గమనిస్తున్నాడు. సైనిక వ్యవస్థ ఎలా ఉంది, కోశాగార వ్యవస్థ ఎలా ఉంది, అంతఃపురాలు ఎలా ఉన్నాయి, ఇళ్ళు ఎలా ఉన్నాయి, అన్నీ సమీక్ష చేశాడు ఇక్కడ. ఒకవైపు సీతమ్మ ఎక్కడుందో వెతుకుతున్నాడు. అంత గాలించాడు కనుకనే అశోకవనంలోని సీతమ్మను కూడా చూడగలిగాడు. కానీ గాలించేటప్పుడు ఏ నేత్రం పనిచేసింది? సూర్యనేత్రం. దాని తర్వాత చంద్రుడికి లక్షణం ఏంటండి? చంద్రుడు ఎంత వేసవైనా చంద్రుడు రాగానే చల్లబడిపోతాం. ఆహ్లాదకరుడు. చంద్రుడికే శీత కిరణుడు అని పేరు. చల్లదనమే చంద్రుడు. ఆయన పేరు హిమాంశు. చల్లని కిరణములు కలవాడు. తాపాన్ని పోగొట్టేది చల్లదనం. కనుక చంద్రుడు రాగానే ఏమవుతుంది? తాపం పోతుంది, శాంతి వస్తుంది. ఈ చంద్రనేత్రం ఎక్కడ పనిచేశాడో మీరే చెప్పగలరు. సీతమ్మ దగ్గర. సీతమ్మ దగ్గరికి వచ్చి చంద్రనేత్రంతో ఆమెను చూశాడు. వెంటనే అన్నాళ్ళు 10 నెలల శోక తాపము పోయింది. ఆవిడికి ఆనందం కలిగింది. కనుక చంద్రనేత్రం పనిచేసింది. 2 కళ్ళు పని అయిపోయింది కదా, ఇంక 3వ కన్ను పని మిగిలింది. అది తీసుకొచ్చాడు, లంకను తగలబెట్టడానికి వినియోగించాడు. కనుక హనుమంతుడు రుద్రుడు అవునో కాదు మీరే చెప్పండి. ఇక్కడ ఎలా చూడాలో రామాయణాన్ని పరిశీలించండి. ఇక్కడ అందుకని 3 కళ్ళు బొమ్మలేయడం కాదు, త్రినేత్ర దృష్టిని చూడాలి. ఇక్కడ హనుమంతుడు రుద్రుడు కనబడ్డాడు కదా, ఇది దర్శించవలసిన విధానం. అలా ఆంజనేయ స్వామి వారు దౌత్య కార్యం చేశారు ఇక్కడ. అందుకే రామదూత అనే నామానికి అర్థం చెప్పుకున్నాం. ఇక్కడ మరొకటి మీరు గమనించవలసినది, నామానికి అర్థం చెప్తున్న మిషతో హనుమత్ కథ అంతా చెప్పుకుంటున్నాం. అది ఇందులో విశేషం. నిన్న హనుమంతుడు వాక్యకోవిదుడు అంటూ హనుమద్రామ సమాగమ ఘట్టం మొత్తం వ్యాఖ్యానించుకున్నాం. కథా సన్నివేశం అయిపోయింది. అంతేకాదు హనుమంతుడు మాట అంటాడు సీతమ్మతో, తన పేరుకు తానే అర్థం చెప్తాడు. హనుమానిత విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణ అన్నాడు. ఇక్కడ నాకు లోకంలో నా పనులు బట్టి హనుమానుని పేరు వచ్చిందమ్మా అన్నాడు. చూడండి ఇక్కడ. అంటే నాకు దవడలు బట్టి హనుమానం పేరు రాలేదు, నా పనులు బట్టి వచ్చిందన్నాడు. ఇక్కడ పనులు అంటే అర్థం ఏంటి? జ్ఞానంతో కూడిన పనులు. నేను ఎప్పుడైనా అవతల వాడి జ్ఞానం ఎప్పుడు తెలుస్తుందండి? వాడు చేసే పనులు బట్టి జ్ఞానం తెలుస్తుంది. పుస్తకాలు రాయడం బట్టి జ్ఞానం తెలుస్తుంది అనుకోవద్దు. రాసిన జ్ఞానం వాడి చేతల్లో కనబడాలి. కనుక జ్ఞానం వినియోగించినప్పుడు కదా లోకానికి ప్రయోజనం. తలకాయలో ఎంత జ్ఞానం ఉంటే లాభం అండి? జ్ఞానం లోకానికి ఉపయోగకరంగా వినియోగించాలి. అందుకే హనుమానిత విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణ అని తాను పరిచయం చేసుకున్నాడు. ఇక్కడ అక్కడ ఆయన సూచన ఇచ్చాడు. అంతేకాదు, అమ్మా నువ్వు దుఃఖించక తల్లి, నీకు ఈ దుఃఖమే పోవాలి అంటే ఎంతసేపు చెప్పు, నువ్వు నా భుజం మీద కూర్చో, తిన్నగా తీసుకొని రామచంద్రమూర్తి దగ్గర పెడతాను అంటూ ఒక ఉపమానం చెప్తాడండి. ఇది వాల్మీకి ఇచ్చిన రహస్యాలు. అగ్నిహోత్రుడు ఆహుతుల్ని తీసుకువెళ్ళి ఇంద్రాది దేవతలకు అందించినట్లుగా నిన్ను తీసుకువెళ్ళి రాముడికి ఇస్తానన్నాడు. అంటే అర్థం ఏంటి? నేనే అగ్నిహోత్రుడు, నేను చెప్పడం. ఇవి రహస్యాలు. నేను వేదానికి రామాయణకు సంబంధం అది. ఇక్కడ ఇలా అనేక వైదిక రహస్యాలు మనం తెలుసుకుంటూ ఆంజనేయ శబ్దానికి అర్థం తెలుసుకుందాం. ఆంజనేయుడు అనగానే అంజనాగర్భ సంభూతం, ఆంజనేయం నమామ్యహం నిర్వచనం అయిపోయింది. అందుకే ఎప్పుడైనా అవతారమూర్తుల నామాల్లో 2 కోణాలుంటాయి. ఒకటి లీల, ఇంకొకటి తత్వము. ఇది గమనించవలసిన అంశం. లీల అంటే అవతరించినప్పుడు చేసే పనికి లీల అని పేరు. ఒకప్పుడు ఇక్కడ కృష్ణావతారం గురించి మనం చెప్పుకున్నాం, అప్పుడు ఈ అర్థం చెప్పుకున్నాం. చెప్పిందంత తేలిగ్గా మర్చిపోని వాళ్ళనే ఏలూరు ప్రజలు అంటారట.